హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజడబాక ఛానల్కి. 7వ తరగతిలో 8వ తరగతి నవవసంతంలో 5వ పాఠం శతకసుధ. ఓకే, శతకసుధ తొందరగా కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి ఇందులో శతకాలు. ఓకే, ఒక్కసారి బోర్ కాకుండా చూసుకుందాం ఒక్కసారి. శతకసుధ ఇది ఎప్పుడు ఏముంటుంది, దీని ప్రక్రియ ఏముంటుంది? శతక ప్రక్రియ. ఓకే, ప్రక్రియ అనేది శతకం ఉంటుంది. నైతిక విలువలు, ఇతివృత్తం ఎప్పుడు నైతిక విలువలే ఉంటుంది. శతకం గురించి మనకు అందరికీ ఆల్రెడీ తెలుసు. 108 పద్యాలు వరకు ఉంటాయి. మకుటం అంటే కిరీటం. ముక్తం అంటే ఏంటిది అంటే పై పద్యం కానీ కింది పద్యానికి కానీ సంబంధం లేకుండా దేనికవే ఉండడం, దాన్ని ముక్తకం అంటారు. ఓకే, ఇంకేముంది చూద్దాం. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది. ఓకే, శతక ప్రక్రియ, శతకసుధ, శతక ప్రక్రియ, శతక కవులు, అంతే, కవులందరూ కలిపి. శతకం అంటే 100 పద్యాలు కలది, కానీ 108 పద్యాలు ఉండడం శతకానికి పరిమాటి. ఈ పద్యాలకు సాధారణంగా మకుటం ఉంటుంది. పద్యం చివరి పాదం కానీ పాదం కానీ లేక 2 పాదాలు కానీ అన్ని పద్యాలలో ఒకే విధంగా ఉంటే దాన్ని మకుటము అంటారు. మకుటం అంటే కిరీటం అని అర్థం. ఓకే, ఇక్కడ ఇవన్నీ తెలుసు మనకు, ఆయన బుక్కులు ఉంది కాబట్టి ఖచ్చితంగా చదవాలి. శతకంలోని ప్రతి పద్యము దేనికదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది, అంతే కదా. ఈ పాఠంలోని పద్యాలు నారాయణ, చిత్త, భాస్కర, దాశరథి, నరసింహ, విశ్వకర్మ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ బాక వరాంజనేయ శతకాల నుండి తీసుకున్నారు. చాలా ఇంపార్టెంట్, తప్పకుండా ఇందులో నుంచి వచ్చేవి మీరు బోర్ వచ్చిన వినాల్సిందే. ఓకే, ఫస్ట్ వన్ నారాయణ శతకం. ఓకే, బ్లర్ వస్తుందా ఇక్కడ? నారాయణ శతకం ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నారాయణ 15వ శతాబ్దం. ఇది మకుటం నారాయణ అన్న మకుటంతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించి అద్భుతమైన పద్యాలు ఇందులో ఉన్నవి. దీనిని పోతన రాశాడు. ఇతడు జనగామ జిల్లా బమ్మెరవాసి. ఆంధ్ర మహాభారతం, భోగిని దండకం, వీరభద్ర విజయం రాశాడు. ఇక్కడ ఉన్న దాన్ని బట్టి మనం ఏమన్నాం, నారాయణ శతకం అని. నారాయణ అనుకుంటా ఓతాండు, నారాయణ అనుకుంటా ఓతాండు అని చెప్పుకున్నాం మనం. ఓకే, పోతన అనగానే నారాయణ అనగానే ఓతన. మరి ఈయనది ఏ ఊరు అంటే జనగాం జిల్లా బమ్మెరవాసి. ఈయన విజయం పొందినందుకు భోగిని దండకం మెడలు వేసుకొని ఆంధ్ర మహాభారతం చూడడానికి పోతాడు. ఓకే, విజయం పొంది మెడలు ఏమేసుకున్నాడు, భోగిని దండకం వేసుకొని ఆంధ్ర మహాభారతంని చూడడానికి పోతాడు. అంతే, పోతన్న అనుకుంటా, నారాయణ అనుకుంటా పోతాడు. పోతే ఏం చేసిండు, వీరభద్ర విజయం పొంది ఏం చేసిండు, భోగిని దండకం మెడలు వేసుకొని ఏం చూడడానికి పోతుండే, ఆంధ్ర మహాభాగవతం చూడడానికి పోతాడు. ఓకే, అయిపోయింది. చిత్త శతకం. శ్రీపతి భాస్కర కవి. చిత్తమా ఈయన మకుటం. చిత్తమా అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడని పరిశోధకుల అభిప్రాయం. ఇతని గురించి ఏం చెప్పుకున్నాం మనం, ఈయనే శ్రీపతి భాస్కర. చిత్త శతకం. పతి అన్నం ఏమన్నాం, ఈ పతికే ఉంటుంది కదా. పతి ఏం చేస్తాడు, చిత్త బాగుతాడు, వాళ్ళ భార్యను చిత్త బాగుతాడు. ఇంకెవరు బాగుతాడు, పతియే బాగుతూ ఊకుంటాం మనం. కానీ ఇక్కడైతే మనం ఇట్లనే చెప్పుకున్నాం, శ్రీపతి భాస్కర. పతి అనగానే చిత్త చేసిండు వాళ్ళ భార్య అని అంటాం కదా, చితక బాధ చేసిండు అనుకుంటాం కదా. ఇక్కడ ఇవి గుర్తుంటా చూడండి. ఈయన శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడని పరిశోధకులు అన్నారు. ఇది కూడా ఇంపార్టెంటే. ఈయన ఎవరు, 17వ శతాబ్దానికి చెందినవాడు. తర్వాత భాస్కర శతకం. మారవ. భాస్కరుడు అంటే సూర్యుడు, మారద అంటే సూర్యుడు ఎప్పుడు మారడు, సూర్యుడు ఆడనే వస్తాడు కాబట్టి సూర్యుడు మారడు. భాస్కర, మారవ. మారద వెంకయ్య భాస్కర అనే మకుటంతో పద్యాలను రాశాడు. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోని మొదటి 2 పాదాలలో ఒక నీతిని చెప్పి తర్వాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత. చూసారా, ఇది ఎవరి ప్రత్యేకత అని కూడా ఇవ్వచ్చు. ఇస్తే ఏం చెప్పాలి మనము, ఫస్ట్ ఏంటిదట, మొదటి 2 పాదాలలో ఒక నీతిని చెప్పి తర్వాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత అని చెప్పాడు. ఇది దేంట్లో ఉత్పలమాల, ఎక్కువ ఉత్పలమాలనే రాశాను. 17వ శతాబ్దం భాస్కరుడు. భాస్కర శతకం ఎవరు రాసిరు, మారద వెంకయ్య. భాస్కరుడు అంటే సూర్యుడు, భాస్కర మారవ. ఓకే, ఇది 17. తర్వాత ఈయన కూడా 17. భాస్కరుడు 17.
అండ్ శ్రీపతి భాస్కర్ ఈయనది ఇచ్చినప్పుడు ఈయన కూడా ఇస్తాడు. మారద వెంకయ్య ఇక కన్ఫ్యూజ్ చేస్తాడు. భాస్కర శతకం శ్రీ భాస్కర అని ఇస్తాడు. ఇక గుర్తుపెట్టుకురా, భాస్కర శతకం ఇచ్చినప్పుడు శ్రీ భాస్కర కవి అని ఇస్తాడు. ఇలా ఎప్పుడు మనం ఎక్కువ మకుటంతో ఉంటాయి కవుల పేర్లు కావచ్చు. ఓకే, భాస్కరుడు, సూర్యుడు, మారద వెంకయ్య. ఓకే, మనం ఆల్రెడీ ఇక్కడ తెలుసుకున్నాం, ఇవేం కొత్తగా కనిపిస్తలేవు మనకు. ఓకే, తర్వాత దాశరథి శతకం, ఇది కూడా 17వ శతాబ్దానికి చెందింది. దశరథి శతకం కంచర్ల గోపన్న. ఓకే, భక్త రామదాసు ఈయననే. ఖమ్మం జిల్లా నెలకొండపల్లి వాస్తవుడు దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో పద్యాలను రాశాడు. భద్రాచల రామునిపై అనేక కీర్తనలు రాశాడు. ఇవన్నీ శార్దూలంలో. తర్వాత నరసింహ శతకం, ఇది 18వ శతాబ్దం. ఈయన కూడా లైన్గానే ఇచ్చాడు. 15, 17, ఇప్పుడు 18. నరసింహ శతకం మనం గురించి ఏం చెప్పుకున్నాం? నరసింహ కవి గురించి ఏం చెప్పుకున్నాం? ఈ శతకకర్త కాకుచ్చం శేషప్ప కవి. సింహము కాకి ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పుకున్నాం. అండ్ ఇంకొకటి కేసరి అని కూడా చెప్పుకున్నాం. కాకి కేసరి తింటుంది. పిండాకుడు పెట్టినప్పుడు కాకి కేసరి తింటుందని చెప్పుకున్నాం. ఓకే, తర్వాత ఈ శతకకర్త కాకుచ్చం శేషప్ప కవి జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందినవాడు. దుష్ట సంహర నరసింహ దురితదూర అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి. ఈ కాకి మృదంగం కూడా వాయిస్తానని గుర్తుపెట్టుకోరు. ఇది ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ చాలాసార్లు వచ్చిన JLDAలో వచ్చిన క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి. ఎవరు? కాకి అని గుర్తుపెట్టుకోరు. కాకి గుండెల్లో గిటారు మోగించావి అని కాకు చెట్టు మీద కూర్చొని కావు అంటుందని గుర్తుపెట్టుకోరు. మృదంగం. తన జీవితాన్ని ధర్మపురి నరసింహస్వామికి అంకితం చేశాడు. ఎవరికి? ధర్మపురి నరసింహస్వామికి అంకితం చేశాడు. ఈయన నరహరి, నృకేసరి శతకాలు, ధర్మపురి రామాయణం మొదలగు రచనలు చేశారు. ఈ కాకి ధర్మపురిలో మస్తు కాకులు ఉంటాయి. ఈ కాకి ఏం చేస్తుంది? కేసరి తింటుంది. ఈయన నరహరి వృత్తిదే కదా శతాలు శ్రీ ధర్మపురి నరసింహస్వామికి అంకితం చేశాడు. ధర్మపురి రామాయణం మొదలగు రచనలు చేశారు. ధర్మపురిలో కాకులు ఎక్కువ ఉంటాయి. కాకి కేసరి తింటుంది. కాకి మృదంగం చేస్తుంది. కాకి మృదంగం వాయిస్తుంది. కాకి. ఓకే, ఇక కాకి సింహం రెండు. విశ్వకర్మ శతకం. తర్వాత నెక్స్ట్ 1855, 1963 విశ్వకర్మ శతకం. విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో పండిత రామసింహ కవి విశ్వకర్మ శతకం రాశారు. ఈయన జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలం రాఘవపట్నం వాసి. ఈయన ఆశు కవి. దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణ శ్రమ ధర్మాలు, భజన కీర్తనలు మొదలగునవి ఈయన రచనలు. ఆశు కవి ఇది చాలా ఇంపార్టెంట్ కంటిలోనివి. ఆశు కవి ఎవరు అంటే రామసింహ కవి. ఏమంటారు? అయ్యో నా కర్మ రామ, ఇది నా కర్మ అంటాం కదా. విశ్వకర్మ రామసింహ. ఈయన జగిత్యాల జిల్లాలోది. ఈయన మకుటం ఏంటిది? విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ. విశ్వపాలన శ్రీ విశ్వకర్మ. రామ శ్రీ విశ్వకర్మ అని గుర్తుపెట్టుకో. తర్వాత ఈయన జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలంలో రాఘవపట్నం. ఈయన ఆశు కవి. దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణ శ్రమ ధర్మాలు, భజన కీర్తనలు. ఇంకొకరు వాడారు భజన కీర్తనలు. ఎవరు? కంచర్ల గోపన్న. తర్వాత రామసింహ కవి. చూసిరా, కంచర్ల గోపన్న భజన కీర్తనలు చేశారు. రామసింహ కూడా రామసింహ కవి. ఓకే, ఇతనే రచనలు అయిపోయినాయి ఇక్కడ వరకు. తర్వాత శ్రీ వెంకటేశ్వర శతకం 1936, 2011 శ్రీ వెంకటేశ్వర శతకం. నల్గొండ జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో జన్మించిన ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు వెంకటేశ్వర అనే మకుటంతో పద్యాలు రాశారు. ఈయన గోదాదేవి, యాదగిరి, లక్ష్మీ నరసింహ శతకం, గోదావరి, సత్యవతి, సాంత్వనం, మారుతి మొదలగు రచనలు చేశారు. ఈయన విద్వాత్ కవిగా ప్రసిద్ధి పొందారు. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది ఇంకోటి కూడా ఉంది, ఇదేంటో చెప్తాను. వెంకటేశ్వర శతకం నేనేమని చెప్పిన ఎక్కడంటే
మరిగంటి పురుషోత్తమాచార్యుడు. మరిగంటి పురుషోత్తమాచార్యుడు ఎప్పుడు వెంకటేశ్వరులు మరుగుతూనే ఉంటాడు. ఈయన ఇద్దరు భార్యలు కదా వెంకటేశ్వరులకు, ఆయన పురుషోత్తమాచార్యులు. ఈయన ఎవరు? వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడు పురుషోత్తమాచార్యుడు ఇద్దరు భార్యలను చేసుకున్నారు కదా, ఆయన ఎప్పుడు మరుగుతూనే మాట్లాడుతుంటాడు. ఓకే, ఆయన మకుటం వెంకటేశ్వర అనే మకుటంతో పద్యాలు రాశాడు. ఈయన ఏం చేసిండంటే ఈ గోదాదేవి ఈ గోదాదేవి యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం రాశాడు. గోదాదేవి సత్యవతి సాంత్వన. సత్యవతిని గోదాదేవిని ఇద్దరిని మారుతికారుల తీసుకొని యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం రాసుకుంటూ గోదావరిలో మునుగుదామని పోయిండు. ఎవరు? ఈ మరిగంటి పురుషోత్తమాచార్యులు. ఎవరిని తీసుకొని? గోదాదేవిని తీసుకొని, సత్యవతిని తీసుకొని ఈ లక్ష్మీ నరసింహ శతకం రాసుకుంటా కార్ల మారుతి కార్ వెంకటేశ్వర శతకం రాసిన పురుషోత్తమాచార్యులు. ఈ పురుషోత్తముడు మరుగంటి అన్నారు కాబట్టి మారుతి అని గుర్తుపెట్టుకోవాలి. మరుగంటి మారుతి ఓకే, రచన చేశాడు. ఈయనే విద్వాత్ కవిగా ప్రసిద్ధి పొందాడు. ఇది చాలా ఇంపార్టెంట్. విద్వాత్ అంటే ఏంది? మరిగంటి అంటే ఈ విద్యుత్లలో హీటర్లో నీళ్ళు పెడతాం కదా, నీళ్ళతో ఏమవుతుంది? మరిగంటి. విద్వాత్ అనేది మరిగంటికి ఒక్కరికి ఉంది. మరిగంటి పురుషోత్తమాచార్యులు. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, అయినా ఇంకోసారి చెప్పుకుంటున్నాము. విద్వాత్ అంటే ఇది విద్యుత్ తోటి ఏమవుతుంది? హీటర్ పెడితే నీళ్లు వేడి అయితే మరిగంటి మరుగుతాయి, నీళ్లు మరిగినాయి. విద్వాత్ కవి మరుగుతున్న నీళ్లు మరిగంటి నీళ్లు. ఓకే, ఈ విద్యుత్ ద్వారా మరిగంటి ఏదో ఖచ్చితంగా గుర్తుంటుంది, ఇట్లా సిమిలర్ గుర్తుపెట్టుకుంటే. ఇంకొకరికి ఎవరికి తెలుసా? వేముగంటి నరసింహాచార్యులకు ఉందండి విద్వత్. సేమ్ ఇది వేముగంటి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇది రెండు ఏమి ఇయ్యాడు ఒక్కసారి, సేమ్ ఉన్నవి. వేము అంటే వాము నీళ్ళు వేసుకొని నీళ్లు తాగితే త్రోటు మంచిగా అవుతుంది. వాము నీళ్ళు తాగాలి. మరుగుతున్న నీళ్ళల్లో వాము వేసుకొని ఈ హీటర్ పెట్టి వాము వేసుకొని తాగితే మంచిగా అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు మరుగుతున్న నీళ్లు మరిగంటి విద్వాత్ కవి. ఓకే, శ్రీ బాకవరాంజనేయ శతకం 1937-1924 రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నివాసి అయిన వెంకట్రావు పంతులు తాండూరు దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామిపై బాకవరాంజనేయ కలభంజన సాధు జనానురంజన అనే మకుటంతో పద్యాలను రాశాడు. బాకాంజనేయ ఇండ్లనే ఉంది అంజనేయ అని, ఇండ్ల కూడా మకుటంలో కూడా రాంజనేయ బాకవారంజనేయ అని ఉంటుంది, కలభంజనేయ అని కూడా ఉంటుంది. సో ఈయన దేవరట. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? బాకి వేసి వెంకట్రావు పాడుకుంటూ తిరుగుతుండు. బాకి వేసి ఇప్పుడు పాడుకుంటూ తిరుగుతాడు. బాకి వేసిండు ఇప్పుడు అన్ని పాటలు పాడుకుంటూ తిరుగుతాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎవరు చేసిండు? బాకి వేసిండు. వెంకట్రావు పంతులు బాకి వేసిండు అంతే. వెంకట్రావు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నివాసి అయిన వెంకట్రావు పంతులు తాండూరు జిల్లాలోని బాకవరంలో వెలసిన ఆంజనేయ స్వామిపై కదా ఇక్కడ ఉంది కదా, బాకవారాంజనేయ కలభంజన సాధునా నురంజన అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఓకే, యక్షగానాలు కీర్తనలు గేయాలు వాడుకుంటూ తిరుగుతుండు. ఈడ బాకి వేసిండు వెంకట్రావు పంతులు. ఇక పోయి ఏం చేస్తుండు? యక్షగానాలు కీర్తనలు గేయాలు వాడుకుంటూ తిరుగుతాడు అంతే కదా. ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు పద్యాలు చదువు. ఓకే, సతతాచారము అంటే మంచి ఆచారాలు. సునృతంబు కృపాయన్ సత్యమున్ శీలమున్ నతి శాంతత్వము చిత్తశుద్ధి కరమున్నధ్యత్వమున్ ధ్యానమున్ ధృతి అంటే ధైర్యము, ధృతియున్ ధర్మము సర్వజీవహితం దూరంబుగాకుండ సమ్మతికిం జేరువమి నివాస సుఖుమన్ మానాథ నారాయణ పోతన్న నారాయణ అనుకుంటే పోతన్న బమ్మెర పోతన రాసింది. అంటే లక్ష్మీదేవి భర్త అయిన ఓ నారాయణ, ప్రియవచనం దయా సత్యం మంచి స్వభావం మిక్కిలి శాంతం నిర్మలమైన మనసు భగవద్భక్త ధ్యానం ధైర్యం ధర్మాలను సదా ఆచరిస్తూ సర్వప్రాణులు మేలు కోరేవాడిగా మీ సన్నిధిలో నీకిష్టమైన వాడిగా ఉండే సుఖాన్ని దయచేయి ఇవ్వమని అర్థం.
దాని అర్థం. బీదల కన్న వస్త్రములు పేర్మి నొసంగుమును తుచ్చ సౌఖ్య సంపాదనకై యబద్ధములం బల్కకు వాదము లాడబోకు మర్యాదనతిక్రమింపకు పరస్పర మైత్రి మెలంగు మిట్టి వౌ వేదములంచెరుంగుము వివేక ధనంబిది నమ్ము చిత్తశతకము శ్రీపతి భాస్కర కవి. ఏమన్నాడు? ఓ చిత్తమా, పేదవారికి అన్నదానం వస్త్రదానం అధికంగా చెయ్యి. నీచమైన సుఖాల కోసం అబద్ధాలాడకు. అనవసరంగా ఎవరితోని వాదనకు దిగకు. హద్దు మీరి ప్రవర్తించకు. అందరితో సుఖంగా ఉండు. ఈ సూత్రాలనే వేదాలుగా భావించు. ఈ వివేకులకు ఈ లక్షణాలే సంపదగా బాసిల్లుతాయి. చదువది ఎంత గలిగిన రసజ్ఞతించక చాలకున్నా నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటే బదునగా మంచి కూర నలపాకము చేసినైన నందు నీ పొదువేడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చుటయ్య భాస్కర. అంతే కదా. ఇదిగోండి నలపాకం అంటే జాతీయము. ఇది ఇచ్చే అవకాశం ఉంది. నలపాకం అంటే జాతీయము, బాగా వంట చేసే సమయంలో వాడేది ఇది. నలపాకము అంటే భాస్కర ఎంత చదువు చదివినా అందులోని అంతరార్థాన్ని అంటే అందులోని రసాన్ని అంతరార్థాన్ని దాంట్లో ఉన్న మీనింగు గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థమవుతుంది. అటువంటి చదువును ఎక్కడైనా గుణవంతులు మెచ్చుకోరు. ఎంత బాగా వంట చేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా అని అన్నాడు. దీని అర్థం తల్లి ఇక్కడ పెంపు నదిల్లవై కలుష బృందా సమగామ మందగుండర క్షింపను దండ్రివై మేయి వసించు దశేంద్రియ రోగముల్ నివారింపను. దశేంద్రియ చెప్తా. వెజ్జువై అంటే వైద్యుడు. వెజ్జువై కృప గురించి పరంబు దిరంబుగాక సత్సంపదలీయు నీవేగతి దాశరథి కరుణాపయోనిధి. దశేంద్రియాలు అంటే 10 ఇంద్రియాలు. 10 ఇంద్రియాలలో ఇగో 5 ఏంటియో చూద్దాం. 5 ఏమో జ్ఞానేంద్రియాలు. 5 ఏంటి? జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలలో ఏంటిది? కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. ఈ 5 జ్ఞానేంద్రియాలు. మరి 5 ఏంటి? కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, మాటలు, మలమార్గం, మూత్రమార్గం. ఇదేంటి? ఈ 5 కర్మేంద్రియాలు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే దయ సముద్రుడు అయిన రామ, నీవు పెంపకంలో తల్లివి, చెడుదారిన నడవకుండా కాపాడే తండ్రివి, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ రోగాలను తొలగించే వైద్యుడివి, మోక్షము స్థిరమయ్యేటట్లుగా దయతో మేలైన సంపదలు ఇవ్వడానికే నీవే దిక్కు అని అన్నాడు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయినాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమే గాని మెరుగు బంగారము మృంగబోడు. విత్తమార్జన చేసి విర్ర వీగుటే గాని కూడబెట్టిన సొమ్ము కూడా పోబోడు. ముందుగా మర్రుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకెత్తురో దోరల కవునో తేనె జుంటిగలియన తెరవరుగులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహర నరసింహ దురిత దూర. సో ఇవి 2 పాదాలది. 2 పాదాలు ఎవరి అని అడగొచ్చు. ఓకే. నరసింహ శతకం కాకుచ్చం శేషప్ప కవి. సో ఏమంటాడు? తల్లి కడుపులో నుంచి పుట్టినప్పుడు ఎవ్వడు ధనాన్ని వెంట తీసుకురాడు, పోయేటప్పుడు వెంట తీసుకొని వెళ్ళలేడు. లక్షాధికారైన ఉప్పుతో కూడిన ఆహారాన్నే కానీ బంగారాన్ని తినలేడు. డబ్బు సంపాదించి గర్వం పెంచుకోవడమే కానీ తాను కూడబెట్టిన సొమ్మును తినడు. దాన్ని దానం ధర్మం చేయకుండా భూమిలో దాచిపెట్టి పాతిపెడుతూ ఉంటాడు. తేనెటీగలు తేనెను బాటసారుల పాలు చేసినట్లు ఆ సొమ్మును అనుభవించకుండానే చివరకు దొంగల పాలో రాజుల పాలు చేస్తాడో అని అన్నాడు. తర్వాత మొదట కర్ధముమంటే మొగలి పుష్పమకేమి పశువుల దోషముల్ పాలకేమి అరయ వైద్యుని కులము ఔషధంబునకేమి కప్ప దోషము ముక్తిక మూలకేమి. కప్ప దోషం అంటే ముత్యపు చిప్ప.
వృష వృషభంబులెట్లున్న కృషి కర్మమునకేమి వలి అయిన వాణి సద్విద్యకేమి జస్వసంధి సతి ప్లస్ అధ్యక్షి సద్వక్షమి అపవిత్ర దోషంబులగ్నిహోత్రులకేమి గుణదోషములకెల్ల కులమికేమి మలినమై చంద్రనము పరిమళము చేసుడ రాత్రి గంటు గుడము అంటే బెల్లం మధురంబు జడున వినయములు జేడ మా వృత్తి ఘనత జడున విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అన్నాడు. ఈయన ఏమంటాడు? విశ్వకర్మ ఏమంటాడు? శ్రీ విశ్వకర్మ విశ్వాన్ని ధర్మబద్ధంగా పరిపాలించేవాడే. మొగలి పువ్వు మూలాలు బురదలో ఉన్నంత మాత్రాన దాని ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గదు. పశువుల దోషలేవి పాలకు అంటుకోవు. ఇచ్చే మందులకు వైద్యాన్ని కులముతో సంబంధం ఉండదు. కప్పల దోషాల వల్ల ముత్యాల వల్లే వండె కొంచెం కూడా తగ్గదు. ఎద్దుల స్వరము ఎట్లున్నా వ్యవసాయానికి ఇబ్బంది రాదు. మనిషిని వెలవేసినా అతని విద్యకు లోటేమీ రాదు. అపవిత్రత వలన కలిగే దోషాలతో అగ్నిదేవునికి సంబంధం లేదు. చందనం మలినమైనంత మాత్రాన సువాసనలు ఎక్కడికి పోవు. రాయికి అంటిన బెల్లం తీపి కొంచెం కూడా తగ్గదు. ఇతరులు గౌరవించనంత మాత్రాన అతని వృత్తి ఘనతకు ఏ భంగము కలగదు అని చెప్తున్నాడు. లెక్కకు రాని కోరికల రీతిలో బడి మానం ఉండిటుల్ ముక్కు వర్ణం సృజించు నమాయకుడై సుడులన్ పదే పదే యుక్కిరి బిక్కిరి తిరుగుచుండుగాని విశిష్ట మార్గముల్ ద్రొక్కు తలంపులేశము కుదుర్కొనియాడే వెంకటేశ్వర. ఓకే, ఈయన ఏం చెప్తున్నాడే? ఓ వెంకటేశ్వర, మనిషి అధికమైన కోరికలను బానిపై అమాయకత్వంతో వివిధ అనుబంధాలను సృష్టించుకుంటూ సుడిగుండాలలో పడి ఉక్కిరి బుక్కిరి తిరుగుతుంటే గాని మంచి దారిలో నడిచే ఆలోచన కలిగేటట్లుగా చెయ్యడం లేదు కదా. ఆకలి దప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నెము శాఖము నీరము ఈడి ప్రశాంతుల చేసిన సర్వపుణ్యముల్ చేకురు నీవు మెచ్చదవు శ్రేయము ప్రేయమాంటచు నెంతయున్ బాకవ రాంజనేయ కలభంజన సాధు జనాంజనర సాధు ఈ చెప్పనే అవుతలేదు సాధు జనానురంజన. ఓకే, ఇక్కడ ఏమంటుండంటే పాపులను నశింపజేసేవాడు, సాధువులను అందింపజేసేవాడు, బాకవరంలో వెలిసిన ఓ ఆంజనేయ, ఆకలి దప్పులతో అలమటించే వారిని పట్టెడన్నం కానీ శాకం కానీ నీళ్లు కానీ ఇచ్చి వారిని శాంతపరిస్తే నమస్త పుణ్యాలు లభిస్తాయి. ఈ విధంగా భక్తులు చేస్తే అది వారికి మేలైనదని ప్రియమైనదని నీవు మెచ్చుకుంటావు అని చెప్పిండు. అంతే, ఇవే ఇప్పుడు నేను చదివినవన్నీ ఇవే. ఇక్కడికి ఏమున్నాయో చూద్దాం. అంతేగా, ఇవి కొన్ని సిరీస్లో చూద్దాము. ఇక్కడ కొంచెం ఇది ఇచ్చింది, ఇది ఒక్కసారి ఇక్కడ ఉన్నదే చూద్దాం. ఓకే, ఏమి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఒక్కసారి ఇది చూస్తే మీకు మంచిగా క్లారిటీగా ఉంది. ఇక్కడ నేను ఇక్కడ చదువుతుంటే మీరు చూడండి ఒక్కసారి. ఛందస్సు అంటే ఆల్రెడీ నా వీడియోస్ ఉన్నాయి. ఛందస్సు అవి ట్రిక్స్ ద్వారా ఉన్నాయి. ప్లీజ్ దయచేసి మీరు చూడండి. ఛందస్సు ఉన్నాయి, సమాసాలు ఉన్నాయి, అన్ని ట్రిక్స్ ద్వారా ఉన్నాయి. ప్లేలిస్టులో పెట్టిన దయచేసి చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తుండ్రో తప్పకుండా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి మన ఛానల్ని. ఎందుకంటే మీ ప్రతి ఒక్క కామెంట్ను నేను చూస్తున్నా, చదువుతున్నా, దానికి అనుకూలంగానే చేస్తున్నా. ఈ టకాటక ఈ 2 రోజులలో మొత్తం తెలుగు కంప్లీట్ చేసేస్తా. మనం తెలుగు మెథడు, సోషల్ మెథడు అండ్ విద్యా దృక్పథాలు కూడా చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే తెలుగు మెథడ్ కూడా దీంతో పాటే కంప్లీట్ చేస్తా. కొద్దిగా నిన్న వర్షం వచ్చినందుకు ఆ వైర్లు తెగిపోయినాయండి. వైర్లు తెగిపోవడం వల్ల కరెంటు మొత్తం పోవడం వల్ల కొంచెం 10 గంటలు లేట్ అయిపోయింది. ఓకే, పద్యాలలో ఇదంతా చాలా నీట్గా వినండి. ఓకే, పద్యాలలో గేయాలలో ఉండే మాత్రాలు, గురువు, లఘువులు, గణాలు, ఎత్తులు, ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేదే ఛందస్సు. లఘు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది దీనిని లా అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు ఎల్, నిలువు గీత. ఓకే, నిలువు గీత. లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం.
దీర్ఘాక్షరాలు కాని హ్రస్వక్షరాలు అంటే దీర్ఘం కానివి. దీర్ఘం అంటే దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఇవన్నీ ఉంటాయి కదా మరి. సో ఏవైతే దీర్ఘాలు ఉన్నాయో ఇవి దీర్ఘాలు కానివి. ఏంటి? హ్రస్వక్షరాలు. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎవరు చెప్పే అవసరం లేదు. ఈ, ఏ, ఓ, క, బ, ర, క్రో. ఇది కూడా ఇది కాదు. ఓకే, ఇది కాదు. క్ష, ఇది కూడా క్ష కూడా. ఓకే, దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు. ద్విత్వాక్షరం అంటే ఏంది? దానికి అదే ఒత్తు వచ్చినప్పుడు, కాకు కావత్తు వచ్చినప్పుడు, ఏ అక్షరానికి అదే ఒత్తు వచ్చినప్పుడు దాన్ని ద్విత్వాక్షరం అంటాం. ద్విత్వాక్షరాలు దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు. ఇలా కన్ఫ్యూజ్ కావద్దబ్బా. దీర్ఘాక్షరాలు కానివి అంటే అక్షరాలు కానివి, హ్రస్వాక్షరాలు, దీర్ఘం లేనివి, ఇవన్నీ నిలువు గీత పెట్టేవి దీర్ఘం లేనివి. ద్విత్వాక్షరాలు ఏం ద్విత్వాక్షరాలు? దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు. ఓకే, ఇక్కడ దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు. ఒక అక్షరానికి ఇంకో ఒక వేరే ఒత్తు వస్తే సంయుక్త అక్షరం అంటాం కదా. సో అవి కూడా ఏంటి? ఇవి దీర్ఘాలు లేనివి మొత్తం. మనం ఎప్పుడు దీన్ని మళ్ళీ గురువు లెక్క అనుకుంటాం. గిడ ఉన్నది, గురువు వచ్చిందని. గీదానికి గురువు, దీదానికి కాదు గురువు. ఇక్కడ చూడాలి మీరు సూత్రం. దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు, దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు. అది సంయుక్త అక్షరమా దీర్ఘాక్షరం అని ఇచ్చిన దాంట్లో గుర్తుపెట్టగల ఖచ్చితంగా ఒక మార్క్ ఇది. ఇక్కడ వరకు క్లారిటీయా? నిలువు గీత ఎవరికి వేయాలి? దీర్ఘం లేని వాటికి. దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు, దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు. ఇక్కడ వరకు క్లారిటీ. ఇది నిలువు గీత. దీన్ని ఏమంటారు? లఘువు అంటారు. ఓకే, లఘువు అంటారు. గురువు 2 మాత్రాల కాలంలో, ఇది ఒకటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది. దీనిని లా అక్షరంతో సూచిస్తారు. లఘువు అంటే లా అక్షరం అబ్బా. లఘువు అంటే లా అక్షరం అంతే. ఫస్ట్ ఉంది కదా నిలువు గీత. తర్వాత గురువు 2 మాత్రాల కాలంలో ఉచ్చరించేది. దీనిని గా అంటాం. గురువు గా. ఓకే, కన్ఫ్యూజ్ ఎక్కడ కావద్దు. ఇప్పుడు మరి గురువు గా అనే అక్షరాలతో సూచిస్తారు. దీని గుర్తు యు. గురువులను ఎట్లా సూచిస్తారో గుర్తించారో చూద్దాం. ఇవి దీర్ఘాక్షరాలు ఏంటబ్బా? ఇక్కడేమో హ్రస్వాక్షరాలు ఇచ్చిండు, దీర్ఘం లేనివి. మరి దీర్ఘం ఉన్నాయేంటి? ఆ, ఈ, ఊ, ఏ, ఓ, ఐ, ఔ, కా, రీ, తే, దే. ఓకే, ఔలతో కూడిన హల్లులు. ఔలతో కూడిన హల్లులు కూడా ఇంట్లోనే వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నారు కదా, అందుకే కై, రై, గై, పై, రౌ, నౌ, తౌ, గౌ. కొన్ని ఇక్కడ ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని అట్లనే ఉంటాయి. ఇక దాన్ని మనం మార్చలేము. ఔలతో కూడిన హల్లులు కూడా ఏంటి అబ్బా? గురువులు. ఓకే, ఇవి కూడా ఇంట్లోకి వచ్చినాయి కాబట్టి ఇవి కూడా ఇంట్లోకే వస్తాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత సున్నాతో కూడిన అక్షరాలు. ఇది అందరికీ తెలుసు, డౌట్ లేకుండా. సున్నాతో వచ్చినాయి అన్నీ ఏంటి? గురువులే, అన్ని నామాలే. అం, చం, ఇం, కం, మం, సం. విసర్గతో కూడిన అక్షరాలు కూడా కహ, మహ, యహ, వహ, షహ. ఇవి కూడా గురువులే. మరి పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు. కన్, పొల్లు ఒకటి, హల్లు. నిన్, దుర్, విద్. రెండిటికి కలిపి దుర్వే. ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు. గీడనే అందరు కన్ఫ్యూజ్ అయ్యేది. ఓకే, ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు. ఈడ ఏమున్నదబ్బా ముందు? ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలకు గురువు అవుతుంది. ఇక్కడనే ద్విత్వాక్షరం. ఇక్కడ ఏమైతే లఘువు, ఇక్కడ ఉన్న దానికంటే ముందేముంటుంది? ఇది సూత్రము. దీన్ని ఎవరు మార్చలేరు. గట్ల ఎందుకు అంటే మనకి తెలియదు, ఆడు ఇచ్చిండు అంతే. ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు. ఇక్కడ మామూలుగానే ఉంది కానీ ఈడ కా ఉంది కాబట్టి ఓకే. ఇక్కడ కర్ర, చిన్న, బొమ్మ. సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు. మళ్ళీ ఇవి సంయుక్త అక్షరాలు అంటే వేరే ఒత్తు వచ్చి చేరడం. ఓకే, దానికి ముందు కూడా గురువులే. ఓకే, సో ఇట్లానే ఇస్తాడు మనకు. ఓకే, ఇట్లానే చిక్కని, పాలపై, ధనము ఇట్లాంటివి ఇస్తాడు ఆడి. ఓకే,
ఇక్కడ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఇస్తాడు, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. అది ద్విత్వాక్షరమా ముందున్న అక్షరమా? 8వ తరగతిలో ఒక్కసారి మీరు చూడండి. 8వ తరగతిలో ఛందస్సు ఒక్కటి చూసుకోండి. మీరు ఏసారి చెప్పాల్సిన అవసరం లేదు, ఏ మేడం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మీరే తెలుసుకుంటారు. ఎందుకంటే మనకు కొంచెం తెలుసు కాబట్టి. గణం అంటే మాత్రాల సముదాయం, అంటే గురువు లఘువుల సమూహం. ఇది ఆల్రెడీ టెట్ ప్రీవియస్ బిట్టు. గురువు లఘువుల సమూహమే గణం. ఈ గణాలలో ఏక అక్షర ఒకే అక్షరం గణాలు, 2 అక్షర గణాలు, 3 అక్షర గణాలు ఉంటాయి. ఓకే, చూద్దాం. ఒకే అక్షర గణాలు, ఆ ఒకే అక్షరం లఘువు అయితే నిలువు గీత అని, గురువు అయితే గురువు అని ఇలా యు ఆకారం ఉంటుందని అనుకుంటాం. సరే, ఇది ఎట్లనో చూద్దాం. నిలువు గీత దీన్ని ఏమంటామంటే లఘువు కదా, లాగణము అంటాం. సింపుల్గా ఇక్కడ ఉంది కాబట్టి, ఒకటే ఉంది కాబట్టి, ఇది కాబట్టి నిలువు గీత కాబట్టి దీన్ని ఏమంటాం మనం? లఘువు అంటాం. లాగణం, లఘువుకి లాగణం. ఇదేంటిది? గురువుకి గాగణం, గురువుకి గాగణం, 2 గా లా. ఓకేనా? ఇది ఒక్కటి నేర్చుకోవాలబ్బా మీరు ఖచ్చితంగా. ఇది డబుల్ ఉంటుంది, ఇది మనకి అర్థం కాదు. పదే లగము, పదే అంటే లగము. ఇది ఒకటి ఏంటిది? ఒకటి 2 అక్షరాల గణాలు, ఒకటి లఘువు, ఒకటి గురువు. లగము లేదా వగము అంటారు. ఇట్లా 2 వస్తాయి, లగము లేదా వగము అంటారు. ఇది లగము కదా, దీన్ని ఏమంటారు మరి? లగము లేదా వగము అని కూడా అంటారు. ఇవే కన్ఫ్యూజ్ చేస్తాయి. వగము అంటే ఏంటిది? వగము అని మాకు ఎక్కడ లేదు అని అంటే, ముందు లఘు వచ్చింది కాబట్టి లాగమను లేదా లాని ఏమంటారు? ఇంకోటి వాగనము అంటారు. వాగనము ఇట్లా వస్తాయి. ఒక లఘువు ఒక గురువు వస్తే వాగనము. తర్వాత మది, 2 లాలు. ఇవేంటి? లా 2 లాలు. మీకు ఎప్పుడు ఇట్లా రాగానే లా అని గుర్తుపెట్టుకోవాలి. లాలము లేదా లాలము లేదా లా అని 2 వచ్చినాయి అని అంటే ఈడ 2 లాలాలు ఉన్నాయన్నట్టు, లఘువులు ఉన్నాయన్నట్టు. తర్వాత అందు, తర్వాత ముందు గురువు అంటే గా అంటే గలము లేదా హలం, హాగనం అంటాం. గలము లేదా హాగం. అంటే ఏంటిది? ఒక గురువు ఒక లఘువు, ఒక గురువు ఒక లఘువు. ఫస్ట్ గురువు తర్వాత లఘువు, హాగనం అంటారు. హాగనం. తర్వాత దోషం, 2 గురువులు గగనం, గము లేదా లలము, 2 లాలుంటే లలము, గగము. ఎంతకీ సింపుల్గా మనం కొంచెం మనం రాసేటప్పుడు కొంచెం రాసుకుంటే ఎట్లా అయిపోతుంది. ఇక లా ఉంటే వాగనము అని చెప్పచ్చు. లా అంటే గలము లేదా హగనము. మస్తు సార్లు ఇచ్చిండబ్బా. హగనము అంటే ఏంటిది? ఒక గురువు, ఫస్ట్ గురువు తర్వాత లఘు తర్వాత గగము. ఇక వచ్చింది కదా. ఇవి 3 అక్షరాలు. అవి 2 అక్షరాలు అయిపోయినాయి, ఇవి 3 అక్షరాలు. ఇంకా 3 అక్షరాలు భాగనము. ఇక ఫస్ట్ గిదే గుర్తుపెట్టుకోవాలబ్బా. భజస ఎర్రత నమ లేదా మన. భజస ఎర్రత, ఇది రాకపోతే 1 మార్కు పోయినట్టే. భజస ఎర్రత మన ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ గురువు తర్వాత లఘువు. మొదటి గురువు లఘువు. భజ మొదటి లఘువు, మధ్య గురువు, అంత్య లఘువు. ఓకే, తర్వాత అంత్య లఘువు. ఇగో ఫస్ట్ గురువు, మధ్య గురువు, అంత్య గురువు. భజస ఇట్లా రాయాలి మీరు రాసేటప్పుడు ఫస్ట్ గురువు, మధ్య గురువు, ఇది అంత్య గురువు. తర్వాత లఘువు, మధ్య లఘు. ఓకే, తర్వాత యా. భజస అయిపోయిందా? తర్వాత యా. ఫస్ట్ లఘువు, ఇక్కడ మనం గురువు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు లఘువు. ఫస్ట్ లఘువు, గురువు, మధ్య గురువు, అంత్య గురువు. భజస య రా. తర్వాత ఏంది? ఫస్ట్ లఘువు, మధ్య లఘువు, అంత లఘువు. ఫస్ట్ లఘువు, మధ్య లఘువు, అంత లఘువు. ఫస్ట్ గురువు, మధ్య గురువు, అంత గురువు. భజస ఎర్రత. తా అంటే ఇవి అయిపోయింది ఇక్కడ వరకు 3 చెప్పాలి. బా అంటే ఫస్ట్ గురువు, జా అంటే మధ్య గురువు, సా అంటే అంత్య గురువు, యా అంటే ఫస్ట్ లఘువు, రా అంటే మధ్య లఘువు, తా అంటే అంత లఘువు. అయిపోయినా? తా. మా అంటే 3 గురువులే, మొత్తం గురువులు. మా అంటే మొత్తం గురువులు, నా అంటే మొత్తం లఘువులు. ఓకే, సర్వలఘువులు, సర్వ
గురువులు, సర్వలఘులు సర్వగురువులు. మీకు ఎక్కడైనా సర్వగురువులు వచ్చినాయి అంటే సర్వగురువులు వచ్చినాయి అంటే మా అన్నట్టు, సర్వలఘులు వచ్చినాయి అంటే నా అన్నట్టు. ఓకే, ఇక మీరు ఏది ఇచ్చినా రాయగలుగుతారు, మీరు ఏది ఇచ్చినా రాయతారు. ఇక ఈడున్న చూడు ఇదేమంటారు, ఇవేంటి మనం ఈడ సూత్రం నేర్చుకున్నాగా మధ్య సర్వగురువులేంటి, సర్వగురువులేంటి మా, ఇది కావాలి భజస ఎరత మన, భజస ఎరత మన, భజస ఎరత మన అని పెట్టుకోవచ్చు, నమ అని పెట్టుకోవచ్చు. ఇవి రెండు ఒకటే, కింద మీదైనా ఏం కాదు ఇవి. ఎందుకంటే నా అంటే 3 నిలువు గీతలు, గుట్లు పెట్టుకోరు. నా అంటే 3 నిలువు గీతలు, నిలువు గీతలు. నా అంటే నిలువు గీతలు. మా అంటే ఇవి గురువులు. భజస ఎరత మన, భజస ఎరత మన. ఓకే, భజస ఎరత మన. ఇప్పుడు చూద్దాం. ఇగో నా ఉన్నది ఏడున్నది అబ్బాయినా, నా అంటే 3 నిలువు గీతలు, సర్వ నిలువు గీతలు. ఏడున్నది ఇగో ఈడ చదువు, సర్వ నిలువులు వచ్చినాయి. ఇప్పుడు ఇది ఇస్తాడు రేపు టెట్టులా, ఇదేంటి అని అడతాడు. నాగనం, నాగనం. ఇక ఇక్కడ ఇది మధ్య గురువు అంత్య గురువు మీకు ఎట్లా గుర్తు రాకపోతే ఫస్ట్ ఇది రాయాలి మనం టెట్టులో. నేను ఎగ్జామ్ రాయంగానే ఫస్ట్ ఏం చేయాలి, పేపర్ ఇస్తాడు కదా ఆడు, ఆన్లైన్ పేపర్ అనేది భజస ఎరత మన అని రాస్తా. ఫస్ట్ భజస ఎరత మన అని రాయగానే ఫస్ట్ గురువు, తర్వాత మధ్య గురువు, తర్వాత అంతఃగురువు. ఇది పెట్టుకున్నాక తర్వాత ఫస్ట్ లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు. ఇవి 3 పెట్టుకున్నాక నాకు నిలువు గీతలు 3 గిట్ల గుర్తు పెట్టుకున్నాను నేను. నాకు నిలువు గీతలు 3, సర్వం లఘువులు, సర్వం గురువులు. మా ఏ చూడరి యా భజస సా, 2 లఘువులు 1 గురువు. సా ఇగో 2 గురువులు. సతత ఇక చూడండి. ఇక మీకు ఏది ఇచ్చినా రాయతారు, ఏది ఇచ్చినా చేయగలుగుతారు. ఓకే, 1 మార్కు పోదు. ఇక ఇంతే ఉంది. మనము చూద్దాం ఒక్కసారి. ఆల్రెడీ మనము కవుల గురించి చెప్పుకున్నాం కాబట్టి ఈ వ్యాకరణ అంశాలు చూద్దాం. ఓకే, సిరీస్లో దోషాలు అర్థాలండి. దోషాలు తప్పులు, పరిమళం సువాసన, మధువు తేనె, మైత్రి స్నేహం, సాంగత్యం, సహృదయత మంచి మనసు, ప్రకృతి వికృతులు గుణం, అగ్ని అగ్గి, దోషం, వైద్యుడు వెజ్జు, సుఖం, ధర్మం దమ్మం, ఇది ఎన్నోసార్లు వచ్చింది. పుణ్యం, సందులు. దశేంద్రియ, దశ ప్లస్ ఇంద్రియ, గుణసంధి. లక్షాధికారి, ఇక్కడ దీర్ఘం వచ్చింది. లక్షాధికారి, లక్ష ప్లస్ అధికారి, ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది ఏంటిది, ఆ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు ఏకాదేశం సవర్ణ దీర్ఘ సంధి. పట్టెడన్నము, పట్టెడు ప్లస్ అన్నము, ఉత్వ సంధి. పట్టెడు ప్లస్ అన్నము. ఇంకేమున్నాయి, రాతికంటూ, రాతికి ప్లస్ అంటూ, ఇత్వ సంధి. చాలకున్న, చాలక ప్లస్ ఉన్న, అత్వ సంధి. సమాసాలు ఆకలి దప్పులు, ఆకలియు దప్పులు, ద్వంద్వ సమాసము. అన్న వస్త్రాలు, అన్నము వస్త్రము, ద్వంద్వ సమాసము. దశేంద్రియాలు, దశ అను సంఖ్య గల ఇంద్రియాలు, సంఖ్య అని వస్తే ఏం రాయాలి, ద్విగు సమాసము. 4 వేదాలు, 4 అను సంఖ్య గల వేదాలు, ఏంటిది, ద్విగు సమాసము. ఇదేమో ఇచ్చింది కదా ఇక్కడ. ఇక మొదటకర్ధముంటే మొగలి పుష్పముకేమి, పశువుల దోషముల్ పాలకేమి, ఆర్య వైద్యుని కులము ఔషధంబుకేమి, అంత్యానుప్రాస అలంకారము. మలినమై చందనము మరిమలము కెజేడున, రాతి కంటు గుడము బెల్లము, మధురంబు జడువ, అంత్యానుప్రాసం. ఓకే, ఈ సూక్తి. తర్వాత 6వ పాఠము. ఇక ఇక్కడ ఎక్కడైనా నచ్చింది అని అనుకుంటే తప్పకుండా మీకు ఆల్రెడీ నేను వీడియో చేశానండి, ఛందస్సు వీడియో ఉంది, స్పెషల్గా ఛందస్సు వీడియో ఉంది. ఎవరైనా ఛందస్సు కన్ఫ్యూజన్గా ఉన్నది ఉంటే వాళ్ళు తప్పకుండా అక్కడ చూసుకోండి ఒకసారి. ఓకే, నారాయణ శతకం పోతన, నారాయణ శతకం పోతన్న అనుకుంటా. చిత్త శతకం శ్రీపతి, పతి కాబట్టి చిత్త శుద్ధ చేస్తాడు. భాస్కర శతకం భాస్కరుడు మారడు, భాస్కరుడు అంటే సూర్యుడు మారడు. ఓకే, దాశరథి కంచెర్ల గోపన్న, దారంతో కంచెర్లు కడతాడు, దారంతో కంచెలు కడతాడు. నరసింహ శతకం కాకుచ్చం శేషప్ప కవి. ఓకే, ఈ కాకి ఈ నరసింహం ఇద్దరు, సింహము ఇద్దరు, వీళ్ళు ఎవరు వీళ్ళిద్దరు ఫ్రెండ్సు. ఓకే, విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి. రామ ఏమీ కర్మ అంటున్నారు. శ్రీ వెంకట
శతకం, ఆసు గంటి పురుషోత్తమాచార్యులు. ఈ వెంకటేశ్వరి ఇద్దరు భార్యలు కాబట్టి వెంకటేశ్వరి ఇద్దరి భార్యల పేర్లు రాయండి. నేను మీకు తెలిస్తే కామెంట్లో రాయండి. ఒకరి ఎవరు నాంచారమ్మన, ఇంకొకరు ఏమంటారు బీబీ ఏమో అంటారు కదా, చూడదు రాయండి. తెలిస్తే రాయండి ఖచ్చితంగా. వెంకటేశ్వర. సో ఈయన ఎప్పుడు వెంకటేశ్వరుడు ఇద్దరు భార్యలు కాబట్టి మరుగుతూనే ఉంటాడు, కోపంలో ఉంటాడు ఎప్పుడు. ఇక ఇద్దరు భార్యలు కాబట్టి కోపంలో ఉంటాడు. పురుషోత్తముడు ఈయన, ఇద్దరు భార్యలు చేసుకున్నాడు, పురుషోత్తముడు అని గుర్తుపెట్టుకోండి. శ్రీ బాకవ రామాంజనేయ శతకం. ఓకే. వెంకట్రావు పంతులు బాకి వేసి ఏం చేస్తాడు, యాక్షగానాలు ఇవి ఇక కథలు పాటలు పాడుకుంటూ తిరుగుతాడు. ఓకే. ఇక్కడ వరకు అయిపోయింది. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. చెప్పిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి చెప్పని వాళ్ళందరికీ, చెప్పబోయే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. దయచేసి మీరు సోషల్ తెలుగు ఆల్రెడీ నేను చేసేసాను, ఇది ఎక్స్ట్రా 3వ దశ. మీరు ప్లేలిస్టులో దయచేసి ఒక్కసారి చూడండి. మీరు జన్మలో కూడా మర్చిపోయినటువంటి వీడియోస్ ఉన్నాయి, మీరు జన్మలో కూడా మర్చిపోరు. ఛందస్సు కానీ ఎవ్వి మర్చిపోరు. గ్రామర్ మొత్తం వీడియోస్ చేసిన నేను ప్లేలిస్ట్లో పెట్టిన. మళ్ళీ చేయాలంటే కొంచెం టైం ఉంటే చేస్తా, కానీ ఇది కూడా ఖచ్చితంగా బుక్ పెట్టి చెప్పలేదు నేను. ఓకే. దయచేసి ప్లీజ్ దయచేసి మీరు ఒక్కసారి ఆ ప్లేలిస్టులోకి వెళ్ళి ఆ ఛందస్సు కానీ పర్యాయ పదాలు కానీ ఆ ట్రిక్స్ ద్వారా అని ఎక్కడైతే థంబ్నెయిల్ ఉందో అవన్నీ చూడండి. ఓకేనా. అన్నీ చెప్పిన నేను. ఇక సైకాలజీ అయితే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, సైన్స్ కూడా ఉన్నాయి, సోషల్ అయితే మొత్తం ఉన్నాయి. మళ్ళీ చెప్తాను అంటున్నా. ఇవి రెండు, ఇది ఒక్కటి అయిపోయినాయి. 8th క్లాస్ అయిపోయినాక సోషలే మెథడ్ అండ్ సోషల్ రెండు చెప్తా. ఓకే. మీరు మాత్రం ఫాలో కావడం మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం ఫ్రెండ్స్కి మర్చిపోవద్దు. ఓకేనా. మరి అంతే, తప్పకుండా చేయాలి. మీకు ఎక్కడైనా నచ్చిందని అనుకుంటే, అర్థమైందని అనుకుంటే ఓకేనా. మరి చెప్పండి. నారాయణ పోతాను. ఓకే. ఎన్నిసార్లు చెప్పినా గుర్తుండేది. ఓకే. నెక్స్ట్ వీడియోతో ఎంఎంజెడ్ అబాకా ఛానల్ మీ ముందు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ప్లేలిస్ట్లో పెడతా చూడండి. ప్లేలిస్ట్లో తెలుగు ఉన్నాయి, అబ్బా మస్తు ఉన్నాయి తెలుగు. మీరు చూడరు, ఒక్కసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.